అమ్మా 80 ఇయర్స్ అవుతుందా ఇక్కడ ఉండబట్టి? అయ్యా ఎట్టుంది? ఈడ బాగుందా ఆడ బాగుందా? ఏడే కొంచెం చల్లగా ఉంది, ఎవడేం మాట్లాడుకుంటాడో అర్థం కావట్లేదు, అంతేగా తేడా. అక్కడ వాళ్ళు కొట్టుకుంటారు తిట్టుకుంటారు, ఇక్కడ వాళ్ళు ఏమంటారో మనకు అర్థం కాదు. సింపుల్. ఇప్పుడు హైదరాబాద్లో ఈ పాటకి ఇలాగే డ్యాన్స్ చేయొచ్చు, అమెరికాలో కూడా ఇట్లాగే చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎలాగో కోడలు వచ్చింది కాబట్టి మనం పనులు ఎక్కువగా చేయము. ఇదివరకు మనం కోడలు ఉన్నప్పుడు కొన్ని పనులు చేసేవాళ్ళం కదా ఇంట్లో. ఇక బాసన్లు తోముడు, బట్టాలు ఉతుకుడు, ఇల్లు ఉడుచుడు, అవే. ఈ కాలంలో అందరు డ్యాన్స్ చేస్తుంది అవే. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది, నేను చూపిస్తా, అట్లా మన ఇద్దరం ఫాలో అవుతాం. ఓకేనా? వెరీ గుడ్ బాబు, మంచి పాట వేసుకోమా. అమ్మగారు గబ్బర్ సింగ్ అంటే కష్టంగా, కొంచెం ఈజీగా. ఓకే, కిరాకు ఏదో సాంగ్ వెళ్ళేది పర్లేదు. అమ్మగారు ఇలా రండి, సెంటర్ స్టేజ్. డాన్సర్ గారి సెంటర్ అవుతుంది అంటే ఫుల్ ప్రిపరేషన్లో ఉన్నారు మామగారు. రండి ఇలా ముందు రండి. బాబు పాడేదమ్మా, పర్లేదు, నువ్వు ఏ పాటలు పెట్టు, మలయాళం, పంజాబీ. అంటే పనులు చేసి చాలా రోజులు అయినట్టుంది. భాషలు తోడు కూడా కోడలు వచ్చినాక నేను తోడుతా, బట్టాలు చాలా బాగా చేశారు నిజంగా. ఇదే డ్యాన్స్ అంటే. ఇంకెప్పుడైనా టీవీలో ఏదైనా డ్యాన్స్ షో చూసినప్పుడు కనుక పిచ్చోళ్ళ నాకు కూడా వచ్చిన ఆ డ్యాన్స్ మా ప్రదీప్ నేర్పించాడని చెప్పండి. ఓకే, వెరీ గుడ్. షో అయిపోయాక మళ్ళీ చూపిస్తాను కొన్ని స్టెప్పులు. థ్యాంక్ యూ సో మచ్. మా డార్లింగ్ కోసం చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ట్రై చేశారు ఆవిడ కూడా. డ్యాన్స్ అంటే అదే అండి. ఇందాక వీళ్ళు చేశారు, అంతకుముందు నేను చేశాను, ఇప్పుడు బామ్మగారు చేశారు. కానీ ఫుల్ ఫ్లెజ్డ్గా లాస్ట్లో నేను కూడా చేస్తాను. కానీ దానికంటే ముందు మన కోసం కొంతమంది చుట్టాలు వచ్చారండి. ఆయన చాలా సమస్యలు ఉన్నాయి, ఆయనకి చాలా విషయాలు ఉన్నాయి ఆయన మాట్లాడుకోవడానికి. ఫస్ట్లీ ఆయన ఉద్యోగానికి అప్లై చేయడానికి వచ్చాడు. సో పాపం నెల్లూరు నుంచి వచ్చాడు. ఆ ఉద్యోగానికి అప్లికేషన్ ఇవ్వబోతున్నాడు వాళ్ళ మేనేజర్కి. వాళ్ళిద్దరి మధ్యలో కన్వర్జేషన్ ఇప్పుడు విందాం. సో ఎన్నో వందల షోలు ఇచ్చారు, ఎంతో మందిని అలరించారు, ఎంతో బాగా ఎంటర్టైన్ చేశారు, అందరినీ నవ్వించారు. ఆయన స్పెషల్గా కామెడీ చేయక్కర్లేదు, ఆయన మాట్లాడే పద్ధతి వింటే చాలు మనకి నవ్వు వస్తుంది. స్ట్రైట్ ఫ్రమ్ నెల్లూరు మన కోసం వస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హరిబాబు గారు విత్ ఇతనీల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ప్రదీప్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి సగం మందే కొట్టారు, మిగతా వాళ్ళు కొట్టరా చప్పట్లు? ఇంకా గట్టిగా. నవ్వు అనేది అంటే పాతకాలంలో 4 విధాల చేయటం అనేవాడు, కానీ 40 విధాల గ్రేట్ అనేది ఇప్పుడున్నటువంటి నానుడి. ఎందుకంటేనండి మనిషి ఆయుష్ పెంచే ఆయుధం నవ్వు. ప్రతిరోజు 5 నిమిషాల పాటు నవ్వుకుంటే మనిషి ఆయుష్ పెరుగుతుందనేది ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నటువంటి నగ్న సత్యం. మరి అలాంటి నవ్వుని మనం మర్చిపోతున్నాం ఈరోజు. మర్చిపోకుండా హాయిగా కాసేపు అందరం నవ్వుకోగలిగితే ఆయుష్ పెరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా నవ్వుని ఆస్వాదించండి. ఇప్పుడున్న స్కిట్లో ప్రదీప్ గారు చెప్పినట్లు ఒక ఇంటర్వ్యూకి ఒక తింగరోడు వస్తే అతను చెప్పే సమాధానాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు మీరు ఈ స్కిట్లో చూడబోతున్నారండి. సార్ నమస్కారం సార్, రండి. ఈ మురిగిపోయిన కంపెనీకి మేనేజర్ మీరేనా? మురిగిపోయిన కంపెనీకి మేనేజర్ మీరేనా? హలో, అది మురిగిపోయిన కంపెనీ కాదు, మురుగుదాస్ కంపెనీ.
అదే మురుగదాస్ కంపెనీ అదే పొద్దు నుంచి ఒకటే కన్ఫ్యూషన్ సార్. వాడేమో మెడ్రాస్ పోమన్నాడు, మెడ్రాస్ పోతే జైలు